హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సిఎల్ వెంకట్రావు గారు. ఆయన సీనియర్ డాక్టర్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ మధ్యకాలంలో చాలామందికి కంటి చూపు మందగిస్తుంది. అది చిన్న వయసు నుంచి ఎవరికి చూసినా కూడా స్పెట్స్. పాతకాలంలో అయితే చాలా పెద్దవాళ్ళకి స్పెట్స్ వచ్చాయి, కానీ ఈ వయసులో 3-4 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే స్పెట్స్ ఉన్నాయి. వాటి రీజన్స్ ఏంటి సార్? ఇప్పుడు మేము చదువుకునే రోజులో మా క్లాసులో ఒకడికి ఉండేది అద్దాలు. ఇవాళ చూస్తే ఇంత గుంటలకి పిల్లలకి సగం మందికి కళ్ళజోళ్ళు వచ్చేసినాయి. దానికి కారణం నేను పిల్లల్ని తప్పుపట్టను, తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ లోపించడం. క్యారెట్ మనకి సులభంగా లభించే కూరగాయ, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. రోజుకు ఒక క్యారెట్ తింటే దాంట్లో ఉండే విటమిన్ ఏ కంటి చూపును కాపాడుతుంది. ఎంతమంది తల్లిదండ్రులు రోజు పిల్లలకి ఒక క్యారెట్ ఇస్తున్నారు చెప్పండి? పిల్లలకి ఎవరు, మీరు తినరు. ఇంట్లో క్యారెట్ ఎప్పుడో ఒకసారి కూర వండుకుంటారు. ప్రతిరోజు విధిగా క్రమము తప్పకుండా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఒక క్యారెట్ తినాలి. క్యారెట్ తినాలా, క్యారెట్ జ్యూస్ తాగాలంటే పళ్ళు లేని వృద్ధులు ఉంటారు, వాళ్ళకి జ్యూసు మనం తినాలి. కూరగాయలైనా పండ్లైనా తినాలి, కానీ రసాలు తాగకూడదు. వృద్ధులు వాళ్ళకి పళ్ళు లేవు కనుక రసం, ఆ రసం కూడా పిప్పి వడపోయకూడదు, పిప్పితో కలిపి తాగాలి. ఆ పిప్పి కూడా లోపలికి వెళ్ళాలి. పిప్పిలో విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు ఉంటుంది. కనుక మనము ఇప్పుడు దాకా మీకు అలవాటు లేకపోతే ఇక మొదలు పెట్టండి. రోజు ఒక క్యారెట్, ప్రతిరోజు ఒక క్యారెట్ తినటం ద్వారా మనం కంటి చూపును కాపాడుకుంటాం. సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనకి శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైన అవయవం కన్ను. ఆ కంటి చూపుని, భగవంతుడిచ్చిన కంటి చూపుని కాపాడుకునే బాధ్యత మనం చేపట్టాలి. పిల్లలకేమో కళ్ళజోళ్ళు, అది సంవత్సరానికి పెరిగిపోతుంటుంది. కొంతమందికి భూతద్దాల్లా ఉంటాయి కళ్ళజోళ్ళు. మేనర్కు వివాహాలు చేసుకున్న వారికి కళ్ళజోళ్ళు రావడం చాలా సహజ సిద్ధం. ఇట్లా ఈ కంటి చూపు సమస్యలను సమగ్రంగా నివారించడానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక చక్కటి ఔషధాన్ని తయారు చేశారు. ఇదేదో జబ్బు వచ్చినాక వాడటానికి కాదు, ముందు జాగ్రత్తగా వాడటానికి తయారు చేశారు. దాని పేరు డీ-మ్యాక్యులా. ఇది ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి సంవత్సరము మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలి. ఏదో కన్ను అంటే తూతు మంత్రం పరీక్ష కాదు. కంట్లో చుక్కలు వేసి కంటి పాపను వెడల్పు చేసి లోపల ఉండే రెటీనా పొరను చూడాలి. రెటీనా పొర లోపల ఉండే రక్తనాళాల్లో మార్పులు వస్తాయి. రక్తనాళాలు మూసుకుపోవటమా, రక్తనాళాలు పగలటమా, ఈ రెటీనాలో వచ్చే మార్పును షుగర్ వల్ల వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. తొలి దశలో గుర్తిస్తే లేజర్ కిరణాలు కొన్ని మందులతో దాన్ని నియంత్రించవచ్చు. కొంతమందికి ఈ రెటీనా పొర లేచిపోతుంది, ఊడిపోతుంది. ఇది అశ్రద్ధ చేసి కంటిని, షుగర్ ఉన్న వాళ్ళు అశ్రద్ధ చేస్తే కంటి చూపు పూర్తిగా పోయి అంధత్వం. ఒక్క కన్ను కంటి చూపు పోతుంది, 2 కళ్ళు కూడా పోతాయి. కనుక ఒకరోజు మొత్తం కేటాయించి మాస్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు కంటి గురించి ప్రత్యేకమైన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డీ-మ్యాక్యులా, ఈ డయాబెటిక్ రెటినోపతి ఉన్నవాళ్ళు వాడచ్చు, లేదు ఆపరేషన్ రెటీనాకు చేసిన వాళ్ళు వాడచ్చు. ఇంకా వేరే కారణం వల్ల రెటీనాకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న వారు షుగర్ లేకపోయినా వాడచ్చు. అసలు వచ్చేదాకా ఆగటం ఎందుకు? షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డీ-మ్యాక్యులా ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి క్రమము తప్పకుండా 3 నెలలు, అంటే 360 180 వాడేస్తే చక్కగా ఈ రెటీనా పొర దెబ్బ తినకుండా కాపాడుతుంది. కంటి చూపు మందగించకుండా కాపాడుతుంది. ఒకసారి వాడితే చాలా, మళ్ళీ వద్దా అంటే ప్రతి సంవత్సరం మన కంటి చూపును కాపాడుకోవడానికి 3 నెలల పాటు ముందు జాగ్రత్త చర్యగా దీన్ని వాడుకుని ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. కేవలం షుగర్ ఉన్న వాళ్ళే కాదు,
మరి కళ్ళజోడు ఉంటుంది. కళ్ళజోళ్ళ పవరు పెరగకుండా కూడా ఉపయోగపడుతుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, 12 గంటలు 14 గంటలు కంప్యూటర్ చూస్తూ ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళు ఈ రోజున వాట్సాప్, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ట్యాబు, ల్యాప్టాప్లు వాడుతున్నారు. ఈ ఉపకరణాల నుంచి నీలి కిరణాలని విడుదల అవుతాయి, బ్లూ రేస్. అవి చాలా ప్రమాదం. ఈ బ్లూ రేస్ యొక్క ఆ అనర్థాన్ని అరికట్టడానికి డీమ్యాక్లో ఉపయోగపడుతుంది. అంటే దీర్ఘకాలికంగా రోజుకు 10-12 గంటలు ల్యాప్టాప్లు, వాట్సాప్లు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ వాడేవాళ్ళు దీన్ని వాడటం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చు. ఈ కంప్యూటర్లు అధికంగా వాడే వాళ్ళకు వచ్చే ఈ సమస్యలను వైద్య పరిభాషలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు చేయవలసింది ఏంటంటే గంట అయిపోయిన తర్వాత లేచి ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత మెడ వంచి పని చేయకూడదు. నడుముకి సపోర్ట్ ఉండే కుర్చీ ఉండాలి. కంప్యూటరు కంటి చూపు లెవెల్కి ఉండాలి. తల వంచితే మెడ నొప్పి వచ్చేస్తుంది. బ్యాక్ సపోర్ట్ లేకపోతే నడుము నొప్పి వస్తుంది. వాళ్ళు 12-14 గంటలు పనిచేస్తారు. ఇక ఇదే కాకుండా కొంతమందికి కళ్ళంటే నీళ్ళు అకారణంగా కారిపోతుంటాయి. ఏంటి ఏడుస్తూ అంటారు, ఏడవట్లేదు నాకు ఊరికే వచ్చేస్తున్నాయి అంటారు. ఆ కళ్ళమ్మటే నీళ్లు కారుతుంటాయి. ఒకరికేమో అతివృష్టి, ఇంకొంతమందికి కళ్ళు పొడిగా అయిపోతాయి, ఇంకొంతమందికి కళ్ళు దురదలు పుడతాయి. దురదలు పుడితే ఏదో యాంటీ హిస్టమిన్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు, అలర్జీ ట్యాబ్లెట్లు. ఇంకా కొంతమందికి కళ్ళు ఎర్రగా అయిపోతాయి, తాగిన వాడికి కళ్ళు ఎర్రగట్టుంటాయి, అలా ఉంటాయి. ఈ సమస్యలను కూడా అధిగమించడానికి డీమ్యాక్యులా చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, వృద్ధాప్యంలో శుక్లాలని ఉంటాయి, క్యాట్రాక్ట్ అంటారు. అది త్వరితగతిన రాకుండా చేయడానికి ఈ డీమ్యాక్యులా ఉపయోగపడుతుంది. కంటి లోపల ఒక రకమైన ద్రవం ఉంటుంది. ఆ ద్రవము యొక్క పీడనము పెరగటాన్ని నీటి కాసులు అంటారు. నీటి కాసులు వచ్చిన వారికి కంటి చూపు మందగిస్తుంది. కనుక శుక్లాలు, నీటి కాసులు లాంటి సమస్యలను అధిగమించడానికి కూడా డీమ్యాక్యులా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక పేపర్ చదువుతుంటే హెడ్లైన్స్ మాత్రం కనపడుతుంటాయి. వార్తాపత్రిక లోపల చిన్న అక్షరాలు కనపడవు. తాత ఏం చెప్తాడు, మనవడిని పిలుస్తాడు, ఒరే మనవడా, నాకు ఈ పెద్ద అక్షరాలు కనపడుతున్నాయి, చిన్నవి కనపడి చదవరా అంటాడు. కానీ డీమ్యాక్యులా వాడి 3 నెలలు వాడిన తర్వాత ఇక మనవడు చదవాల్సిన అవసరం లేకుండా హెడ్లైన్స్తో పాటు చిన్న అక్షరాలు కూడా వృద్ధులు చదవగలటం అనేది విశేషం. ఆ విధంగా కంటి చూపుని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా? కెమికల్స్ ఏమీ, రసాయనాలు లేవు. మన వంటిల్లే ఔషధశాల. వంటింట్లో ఉండే ఔషధాలు, ఆయుర్వేద మందులతో డీమ్యాక్యులా తయారు చేశారు. దీంట్లో అశ్వగంధ ఉంటుంది, షల్లాకి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటుంది, త్రిఫల, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. వీటితో పాటు కుంకుమ పువ్వు తెలుసు కదా, మటన్, చికెన్ బిర్యానీలు, వెజిటబుల్ బిర్యానీకి వాడతారు కుంకుమ పువ్వు, రుచి కోసం, వాసన కోసం. దీంట్లో ఆ కుంకుమ పువ్వు ఉంటుంది. కుంకుమ పువ్వు ప్రభావం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఇది 3 నెలలతో ఆపేయాలా, తదుపరి వాడచ్చా అంటే సంవత్సరం వరుసగా వాడినా కూడా మంచిదే. 3 నెలలతో ఆపవలసిన అవసరం లేదు. దీంట్లో ఏ రకమైన రసాయనాలు, హానికరమైన ఏమీ లేవు. ఇవన్నీ మనం సహజ సిద్ధంగా లభించే ప్రకృతి ప్రసాదించిన వరం. మీరు వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బు మందులతో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇది కేవలం సహజ సిద్ధమైన ఔషధం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్లు లేనిది. ఎక్కడ దొరుకుతుంది? అన్ని చోట్ల దొరకదు. ఇది అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు, లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైటు lehealth.com.com ఆర్డర్ పెట్టచ్చు. మాకు ఈ ఆర్డర్లు ఆన్లైన్లో తెలియదంటే ఫోన్ చేయండి. సెల్ ఫోన్లో ఫోన్ చేసి చెప్తే మీ ఇంటికి కొరియర్ ద్వారా పంపించేస్తారు. ఫోన్ నంబర్లు 3 ఉన్నాయి. 1 9100107480, 910001
074880. రెండవది 8977030218. మూడవ నంబరు 9502897374. కనుక చేతులు కాలాక ఆకులు పట్టుకునే కంటే ముందు జాగ్రత్తగా ఏ రకమైన కంటి సమస్య ఉన్నా డీమాక్యులా ఉదయం టిఫిన్ తర్వాత రాత్రి భోజనం తర్వాత 3 నెలలు వాడండి. వరుసగా ఇంకా ఎక్కువ వాడినా కూడా నష్టమేమి లేదు. కంటి బొమ్మ ఉన్నది చూడండి. అన్ని రకాల కంటి సమస్యలకు సమగ్రముగా సర్వమైన కంటి సమస్యలకు డీమాక్యులా వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా. సో చూసారు కదా వ్యూయర్స్, కంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకునే పద్ధతి అమెజాన్లో అవైలబుల్ ఉంది. లీ ఫార్మా వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంది. లేదు అంటే ఈ వీడియోలో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.